నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. గణేష్ అని గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణేష్ 69 అడుగులు ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది. మన ప్రత్యేకతగా ఖైరతాబాద్ వినాయక్ ప్రతి ఇయర్ కొత్త కొత్త డిఫరెన్స్తో వస్తూ ఉంటుంది మనకి వినాయకుడు. అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కూడా కొత్త విధానం తీసుకొచ్చి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ హైదరాబాద్ రాజధానికి కానీ అంతా బాగుండాలన్నట్టుగా చెప్తూ ఉంటారు అక్కడ. సో మరి ఇక్కడ చూసుకున్నట్టు మన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ చిత్రపురి కార్యాలయంలో ఉన్నాను నేను. ఇక్కడ ఉన్నప్పుడు ఒకసారి మనం చూడొచ్చు. నేను చెప్పడం కంటే ఫస్ట్ మీకు చూపిస్తాను. వినాయకుడిని 108 అడుగులతో ఇక్కడ వినాయకుని ఈరోజు పెట్టడం జరిగింది. సో మన 3 days బ్యాకే పెట్టాలి, కానీ అక్కడ వాతావరణం అనుకూలించక పెట్టలేదన్నట్టుగా చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్న ప్రత్యేకత అంటే వినాయకుడికి 108 అడుగులు కేవలం హెయిర్తో గాలితో పెట్టడం జరిగింది వినాయకుడిని. మరి ఈ గాలితో ఎలా ఏర్పాటు చేశారు? ఒక బెలూన్లాగా తీసుకొని మరి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఒకసారి చూడొచ్చు మనం చుట్టుపక్కల వాళ్ళని. చాలా కొత్తగా వచ్చి ఏంటి డిఫరెంట్గా ఉంది, అసలు ఏంటి వినాయకుడు నిజంగా హెయిర్తో చేశారా, మట్టితోనా, లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనా, ఏంటని చూస్తూ ఉంటాం. అంటే అందరూ అనుకుంటూ ఉంటాం మన వినాయకుల్లో కొన్ని గమనించవచ్చు ఈజీగా. మనకు తెలిసిందంటే మట్టి వినాయకుడు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులు వేసి వినాయకులు తయారు చేస్తూ ఉంటారు. మనం అదంతా చూస్తూ ఉంటాం, బయట కానీ ఎక్కడైనా చూస్తాం. మరి ఇక్కడ కొత్తగా ఏంటంటే హెయిర్తో స్టార్ట్ చేశారు. ఈ వినాయకుడు వచ్చేసి 10 లక్షలు ఖర్చు అయినట్టుగా చెప్తున్నారు. చూడొచ్చు ఒకసారి. ఆ హైట్ 108 హైట్ ఉంటుంది. ఒకసారి గాలి వచ్చినప్పుడు మనం గమనించవచ్చు, ఆ చేతులు కూడా ఊగుతున్నాయి చూడండి ఒకసారి. అందరూ జనాలకు కూడా అర్థం కాని పరిస్థితి అంటే వినాయకుడు ఎలా ఊగుతున్నాడు మరి. అంటే చాలామందికి హెయిర్ అని తెలియదు కాబట్టి ఎలా ఊగుతున్నాడు వినాయకుడు, చేతులు ఊగుతున్నాయి, కదులుతున్న వినాయకుడు అని చెప్పడం జరుగుతుంది. మరి హెయిర్తో కాబట్టి కొంచెం ఫ్లెక్సిబిలిటీగా అటు ఇటు ఊగడం జరుగుతుంది వినాయకుడు. మరి వినాయకుడిని చూడటానికి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మనకు ఖైరతాబాద్ చూస్తే కొన్ని రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి లక్షలాది మంది వాళ్ళ ముందు పూజలు చేసుకొని ఆ నిమజ్జనం అయ్యేటప్పుడు కూడా చాలా లక్షలాది మంది ముందులో చాలా అందరి క్షమంలో ఆ వినాయకుడి నిమజ్జనాలు జరుగుతుంటాం. మన లక్షలాది మంది క్షమంలో జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. మరి ఈ వినాయకుడికి నిమజ్జనం కూడా ఉండదని చెప్తున్నాను. ఎందుకంటే హెయిర్తో కాబట్టి ఎలాంటి పొల్యూషన్ ఉండదు, కాలుష్యత ఉండదు కాబట్టి ఓన్లీ యూజ్ అండ్ త్రూలా చేసుకోవచ్చు వినాయకుడిని. ప్రత్యేకత అంటే వినాయక చవితి రోజు పెట్టాలని అనుకున్నారు, కానీ కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఈ హెయిర్ అంటే వాతావరణం అనుకూలించక ఈరోజు పెట్టడం జరిగింది ఈ రోజున. మరి వినాయకుని చూడొచ్చు ఒకసారి. చుట్టూ నాగపాము లాగా కింద ఆ పైన ఎలుక, తర్వాత సేమ్ మనం మట్టి వినాయకుని ఎలా తయారు చేస్తారో అలానే ఉంది. సేమ్ ఎలుక, తర్వాత చేతులు, తర్వాత లడ్డు కూడా చూడొచ్చు. బెలూన్ లడ్డు కూడా కదులుతూ ఉంది. మనం చూడొచ్చు ఒకసారి. ఎన్ని దారాలతో ఒకసారి చూపించు. ఎన్ని దారాలతో, ఎంత వెయిట్తో, ఎన్ని రాళ్ళ మధ్యలో కట్టేశారు, ఎంత తాళ్ళతో కట్టేశారు. అంటే ఎటు పోకుండా ఎటు కదలకుండా మనం చూడొచ్చు. అసలు మరి ఇంత టెక్నాలజీని మనం వచ్చిన టెక్నాలజీలో మనం అనుకోవచ్చు ఒకసారి కొత్తగా మరి డిఫరెంట్గా. చిత్రపురి అంటేనే డిఫరెంట్గా ఉంటుంది. మణికొండలో ప్రతి ఒక్కటి బిల్డింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి అనుకున్నాం, కానీ ఈసారి వినాయకుడితో డిఫరెంట్గా వచ్చారు వాళ్ళు. మరి చూద్దాం ఒకసారి, ప్రేక్షకులతో మాట్లాడదాం. ఏంటి మరి ఎలా అనిపిస్తుంది, మరి హెయిర్ అని అనుకుంటున్నారా లేకపోతే వేరేది అనుకొని వచ్చారా అడిగే ప్రయత్నం. ఒక వ్యక్తిని అడిగాను, ఎక్కడి నుంచి వచ్చింది మీరంటే మా ఆఫీస్ ఇక్కడే, పైనుంచి చూసాం, అది మట్టి వినాయకుడు, ఇంత వినాయకుడు ఎప్పుడు పెట్టారు ఇక్కడ తెలియకుండానే ఇక్కడికి వచ్చినారు, చూస్తే హెయిర్ అని చెప్పడం జరిగిందని చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. మరి ఎందుకంటే హెయిర్తో 108 ఫీట్లు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎన్ని తాళ్ళని ఒకసారి చూడొచ్చు మనం. పెద్ద పెద్ద తాళ్ళతో మొత్తం చుట్టూ కట్టారు. ప్రేక్షకులు రానికంటే కొంచెం ఇబ్బంది పడుతుంటే బయట పక్కన పెట్టి, కొంచెం వాళ్ళు లోపల రాకుండా పక్కన పెట్టి దూరంగా ఉండి ఫోటోలు దిగేలాగా వాళ్ళకి అందరికి అందుబాటులో ఉండేలాగా పెట్టడం జరిగిందనమాట. సరే, ఎవరైనా ఉంటే అక్కడ కమిటీ మెంబర్స్ ఎవరు ఉంటే మాట్లాడే ప్రయత్నిద్దాం ఒకసారి మనం. తర్వాత ప్రేక్షకులతో భక్తులతో మాట్లాడే ప్రయత్నిద్దాం ఒకసారి. ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్తో మాట్లాడి మరి ఎప్పుడు పెట్టారు, ఎన్ని రోజులు ఉంటుంది, ఏంటి అని అడిగే ప్రయత్నిద్దాం మనం. మా ఆఫీస్ ఇక్కడనే ఉంటుంది. అక్కడికి బిల్డింగ్ మీద కనిపిస్తుంది అనమాట. ఇక్కడనే కాజాగూడ లేక్ వెనకాలనే ఉంటది. సో అక్కడికి తెచ్చినాం అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నాం బెలూన్ తోనే. చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా డిఫరెంట్ గా ఉంది, మంచిగా ఉంది బెలూన్ తో. అక్కడ నుంచి చూసి ఇక్కడికి వచ్చారు. అక్కడ నుంచి ఎలా అనిపిస్తుంది? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ మస్తు ఉంది, మంచిగా ఉంది. మా పెద్దగా ఉంది బెలూన్ కదా, ఫస్ట్ టైం చూస్తున్నాం. సో చాలా మంచిగా అనిపించింది. ఆ నుంచి చూడంగానే బాగా అనిపించింది. సో విజిట్ మట్టి వినాయకుడు అనుకున్నాం యాక్చువల్లీ. అక్కడ బిల్డింగ్ మీద కనిపిస్తే బట్ దగ్గరికి వచ్చి చూసినాం బెలూన్ అని చెప్పి అనిపిస్తుంది. ఐడియా కొత్తగా డిఫరెంట్ గా ఉంది, బాగుంది. కాకపోతే వాటర్ పొల్యూషన్, దీని వల్ల ఏ పొల్యూషన్ ఉండదు. బయట వాటర్ పొల్యూషన్ కానీ ఏదైనా ఎయిర్ పొల్యూషన్ కానీ ఏమి ఉండదు. పూజలు కూడా ఏమి ఉండదు. చాలా డిఫరెంట్ గా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు బెలూన్ కదా. ప్లాస్టర్ పరిస్థితి నీళ్ళలో పడేసేయాలి, మళ్ళీ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అది ఉంటది. ఇది బాగుంది, ఎకో ఫ్రెండ్లీ, బాగుంది. మస్ట్ విజిట్ ప్లేస్. డిఫరెంట్ గా ఉంది బెలూన్ కదా, మస్ట్ విజిట్ ప్లేస్, ఎకో ఫ్రెండ్లీ, బాగుంది. ఖైరతాబాద్ గణేష్ ఆ హైట్ లో ఉంటుంది, 63 feet కదా. దానికన్నా హైట్ లో కొంచెం మంచిగా అనిపించింది. 108 దానికన్నా అదే 69, 108 మంచిగా అనిపించింది. చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఉంది అక్కడ ఇక్కడికి. పెట్టిన వాళ్ళకి ఏం చెప్తారు మీరు?
అంటే ఇది స్థాపించిన వాళ్ళకి. వాళ్ళకి డిఫరెంట్ మైండ్ సెట్ బాగా వేరే మంచిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అన్న, చిత్రపతి వినాయకులు కొత్తగా పెట్టారు కదా. ఈసారి బాగా పెట్టిరన్న, స్పెషల్గా ఉంది ఈసారి. ఈ ఏరియాలో అంటే ఫస్ట్ టైం ఇదే ఉంది. ఇప్పుడు హెయిర్ తో పెట్టారు కదా కొత్తగా, ఎలా అనిపించింది? బాగుంది, ఖైరతాబాద్ తీరే ఉంది మొత్తానికి ఇది. ఇప్పుడు సెకండ్ టైం అయితే ఇది చూడాల్సి వస్తుంది. నమస్తేనా. నమస్తేనా. ఇప్పుడు వినాయకుని తీసుకురా చిత్రపూర్ కాలనీలో చూశామన్నా. హెయిర్ తో పెట్టారు, ఎలా అనిపించింది? కొత్తగా అనిపించింది. కొత్తగా అనిపించింది, వెరైటీగా ఉందన్న. ఆ, ఇంతకు ముందు ఎప్పుడు చూడలే, ఇప్పుడే ఫస్ట్ టైం కొత్తగా అనిపించింది. ఓకే, ఎలా బాగుందన్న, అనిపిస్తుంది? బాగుంది అనిపిస్తుంది. బాగా అనిపించింది అన్న. మీకు ఎలా అనిపించింది అన్న? చాలా బాగుందన్న. ఇక్కడ నుంచి మన ఖైరతాబాద్ పోయి చూసే కన్నా ఇక్కడ కూడా బాగానే పెట్టిరు, మంచిగా ఉంది. కొత్త కాన్సెప్ట్ అంటే మంచిగా ఉంది. కొత్తగా ఆలోచించారు, బాగుందన్న. కాన్సెప్ట్ బాగుందన్న. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు చూడలేము మేము. ఈడ ఆడ పోయినా కూడా ఈడ చూసేది కానీ కంఫర్ట్ ఇక్కడ బాగుంది, చాలా కంఫర్ట్ బాగుంది. అందరు ఫోటోలు దిగుతారు, జనాలు అందరూ వచ్చి బాగానే బాగుంది. బాగుంది, ఐడియా బాగుంది. చిత్రపురి కాన్సెప్ట్ నచ్చిందన్న, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేము, కొత్తగా వెరైటీగా ఉంది. ఓకే, లైక్